వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తిరుమల తిరుపతి దేవస్థానంలో సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో నాద నీరాజనం అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులు నృత్యరూపకంగా కానీ, సంగీత రూపకంగా కానీ, లేదు హరికథారూపకంగా కానీ అక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారికి సేవ చేస్తున్నాము అనేటువంటి ఒక ఆధ్యాత్మిక చింతనతో అక్కడ వారి ప్రదర్శన చేస్తారు. అదొక గొప్ప అవకాశంగా, గొప్ప వరంగా భావిస్తారు వాళ్ళు. వరంగా భావించి చేసేటువంటిది. దీని మీద ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది. బిఫోర్ దట్ అసలు నేను ఈ కాన్సెప్ట్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, తిరుమలకి సంబంధించి మొన్న ఒక పాస్టర్ చేసినటువంటి వ్యాఖ్యలు, దాని మీద కామెంట్స్ ఒకసారి చూస్తే ఒక వ్యక్తి కామెంట్ పెట్టారు. దాదాపు ఒక 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి 1000 కాళ్ళ మండపాన్ని కూల్చేశారు, మళ్ళీ కడతా అన్నారు. కట్టలేదు కాబట్టి అక్కడ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దయచేసి ఆ 1000 కాళ్ళ మండపాన్ని కట్టించండి, మీ ఆధ్వర్యంలోనే కట్టిస్తే రాష్ట్రానికి ఏమన్నా ఉన్నాయి ఇవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి ఎవరో కామెంట్ పెట్టారు. నాకు ఎందుకు మనసుకు టచ్ అయింది. నిజమే కదా, ఆ రోజు 1000 కాళ్ళ మండపాన్ని అభివృద్ధి అన్న పేరుతో దాన్ని డిమాలిష్ చేసిన, ఆ శిలలను అక్కడి నుంచి తీసుకెళ్ళిన, ఇప్పటిదాకా ఎందుకని మళ్ళీ దాన్ని కన్స్ట్రక్ట్ చేయలేకపోయారు అన్నటువంటి ఒక బాధ మిగిలింది. తప్పుగా కాదు, బట్ అది జరిగితే బాగుంటుంది అనేటువంటి ఆశ ఉన్న భక్తుల్లో నేను కూడా ఒకడిని. కాబట్టి నాదనీరాజనంలో దోపిడీ, స్వామివారి వేదికపై సీనియర్ ఉన్నతాధికారి అవినీతి దందా. సీనియర్ ఉన్నతాధికారి ఇప్పటికే 5 కోట్లు స్వాహా. కళాకారుల ముసుగులో ఇతరులకి బ్రేక్ దర్శనాలు. ఈనాడు డిజిటల్ తిరుపతి ఏడుకొండలవాడి సన్నిధిలో ఎస్వీబీసీ ఆధ్వర్యంలో నిర్వహించే నాద నీరాజనం కార్యక్రమంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కళాకారులకు రోజుకు సగటున 60,000 వరకు పారితోషికం ముట్టజెబుతూ దళారుల ద్వారా తిరిగి వారి నుంచే ఒక సీనియర్ అధికారి కమిషన్ల రూపంలో దండుకుంటున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు స్వాహా చేసినట్టుగా తెలుస్తోంది. రోజు సాయంత్రం 6-7 గంటల మధ్యలో తిరుపతిలోని నాద నీరాజనం వేదికపై కళాకారుల ప్రదర్శనలు జరుగుతాయి. తిరుపతి మాజీ ఉన్నతాధికారి హయాంలో ఈ బాధ్యతలని ఎస్వీబీసీకి అప్పగించారు. దీనికి ప్రత్యేక అధికారిగా వ్యవహరించిన ఒకరు కళాకారులకు పారితోషికం ఇచ్చే విధానాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ప్రదర్శన ఇచ్చే కళాకారులకు రోజుకు సగటున 50,000 నుంచి 60,000 వరకు నగదు, వసతి, ప్రోటోకాల్ దర్శనాన్ని కల్పిస్తున్నారు. అయితే ఇక్కడ తిష్టవేసిన ఒక సీనియర్ ఉన్నతాధికారి హవా ఇక్కడ నడుస్తోంది. కళాకారులకి 50,000 చెల్లిస్తే అందులోంచి దళారుల ద్వారా 5 నుంచి 6,000 రూపాయల వరకు తిరిగి కమిషన్గా తీసుకుంటున్నట్లుగా సమాచారం. అసలు పారితోషకమే వద్దు, మేము భక్తి భావనతో వచ్చి ప్రదర్శన ఇస్తున్నాము అని చెప్తున్న కళాకారుల వివరాలు కూడా సైతం రికార్డుల్లో చూపించి ఈ స్వాహా చేస్తున్నట్టు తెలుస్తోంది. వీరందరికీ స్వామివారి బ్రేక్ దర్శనం, ఉచిత వసతి, ప్రయాణ ఖర్చులు, సత్కారం అన్నీ ఎస్వీబీసీ ఖర్చుతోనే యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఎస్వీబీసీ వార్షిక బడ్జెట్ సుమారు 20 కోట్లు కాగా అందులో 25% పైగా, అంటే దాదాపుగా 5 కోట్లకి పైగా ఈ నాద నీరాజనం కార్యక్రమానికే ఖర్చు చేస్తూ ఉండడం గమనార్హం. ఇదంతా కేవలం పారితోషికాలకి మాత్రమే పరిమితం కాలేదు. అత్యంత డిమాండ్ ఉండే వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం కూడా నాద నీరాజనాన్ని వాడుకుంటున్నారు. అంటే కళాకారుల ముసుగులో నకిలీ వ్యక్తులను బృందాల్లోకి చొప్పించి దర్శనాలు ఇప్పిస్తున్నారు. ఉదాహరణకి ఒక బృందంలో 10 మంది ఉంటే అందులో ప్రదర్శన ఇచ్చే అసలైనటువంటి కళాకారులు 5-6 మాత్రమే ఉంటారు, సహాయకులతో కలుపుకొని. కానీ దళారులు, అధికారులు సూచించిన బంధువులు లేదా వసూళ్ల బ్యాచ్కి చెందిన మరో 5గురిని అందులో కలిపేస్తున్నారు. గతంలో ఈ వ్యవహారం బయటపడినా చర్యలు చేపట్టలేదు. నాద నీరాజనంలో పాల్గొనాలంటే ఖచ్చితంగా దూరదర్శన్ గ్రేడ్ 1 ఆర్టిస్ట్ సర్టిఫికెట్ ఉండాలనే నిబంధనని తెరపైకి తెచ్చారు. విదేశాల్లో ఉండే కళాకారులకి ఆ దేశాల్లో దూరదర్శన్ ఎలా ఉంటుంది, వారు గ్రేడ్ 1 సర్టిఫికెట్ ఎలా సాధిస్తారు, ఎలా తెస్తారు అనేటువంటి అవగాహన లేకుండా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఉచితంగా వచ్చే ప్రతిభ కలిగిన కళాకారులను పక్కన పెట్టి తమకు లంచాలు ముట్ట చెప్పే వారికి మాత్రమే అవకాశాలు ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై జేఈఓ, ఎస్వీబీసీ ఇన్ఛార్జ్ సీఈఓ శరత్ని వివరణ కోరగా సంబంధిత అధికారిపై విజిలెన్స్ విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇది ఈనాడు వారు ప్రచురించినటువంటి వార్తా కథనం. అయితే ముందుగా ఈనాడు వారిని ఇక్కడ ఆక్షేపించాలి. ఎందుకు అనంటే, తప్పు జరుగుతోంది అని బయటపెట్టినప్పుడు, జేఈఓ శరత్ దాకా దీన్ని తీసుకెళ్ళినప్పుడు ఎవరు ఆ ఉన్నతాధికారి, సీనియర్ ఉన్నతాధికారి ఎవరు, అక్కడే తిష్ట వేసినటువంటి ఆ సీనియర్ ఉన్నతాధికారి ఎవరు, ఆయనతో పనిచేసే దళారులు ఎవరు, వీళ్ళ పేర్లు కూడా రాయాలి కదా. గతంలో మాజీ అధికారికి ప్రత్యేక అధికారిగా
వ్యవహరించిన ఒకరు, ఆ ప్రత్యేక అధికారి ఎవరు, వారి పేర్లు రాయాలి కదా. పేర్లు రాస్తే తప్పు చేసినట్టు అనేది తెలుస్తుంది. లేదు వాళ్ళు బయటకు వచ్చి మా మీద ఈ ఆరోపణ వచ్చింది, ఇది తప్పు కాదు అని నిరూపించుకుంటారు కదా అట్లీస్ట్. లేదు అందులో కుట్ర ఏంటి అనేది మొత్తం బయటపడుతుంది కదా ఈనాడు వారికి. ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఈనాడు ఆర్టికల్స్ ఎలా ఉంటాయనే దానికి స్వచ్ఛంగా ఎవరైనా సరే ముందు ఈనాడు ఆర్టికల్ చదివిన తర్వాతే మిగతా పేపర్లకు వెళ్తారు అనేటువంటిది కూడా ఉంది. ఎంతోమంది చెప్తారు. జర్నలిజం అనేటువంటి దానికి ఒక స్టాండర్డ్ అనేది తీసుకొచ్చారు ఖచ్చితంగా. ఇప్పటికీ కూడా దాంట్లో జర్నలిజం స్కూల్లో ఉండేటువంటి విలువలు వేరు. రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులు వీటి విషయాలు పక్కన పెడితే ఇన్ జనరల్గా మిగతా అన్నింటినీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అన్న దగ్గర వాళ్ళ స్టైల్ ఆఫ్ ఈ జర్నలిజం అనేది ఉంటుంది అని. బట్ ఈ ఆర్టికల్ చూసినప్పుడు మాత్రం ఎందుకు అది రాయలేదు అంటే ఇదేదో బాణం వేసం చీకట్లో తగిలిందా లేదా, తగలకపోతే పోయి ఎలాగో శరత్ దగ్గరికి తీసుకెళ్ళాం అంటే జేఈఓ ప్రత్యేక అధికారి ఎస్వీబీసీ ఎవరైతే ఉన్నారో విజిలెన్స్ విచారణ చేయిస్తామని ఆయన దగ్గరికి వివరణ కోరారు. డైరెక్ట్గా బిఆర్ నాయుడు గారి ముందు ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉందో దాంట్లో పెట్టొచ్చు కదా, ఇది ఇలా జరిగింది అవినీతి, దీనికి సంబంధించి ఏంటి సంగతి అని. ఏదో ఒక చిన్న స్టోరీ పబ్లిక్లోకి పంపించేస్తే నాలాంటి వాడికి స్వామివారి మీద ఉన్న భక్తితోటి ఖచ్చితంగా అక్కడ ఏదైనా తప్పు జరుగుతోంది అంటే నేను ముందు గొంతెత్తుతాం. ఫలితంగా ఎలా కేసులు అనేవి వస్తాయి, అది వేరే విషయం. అట్ ద సేమ్ టైం వివరణ అనేది కూడా బయటపడుతుంది, ఏది వాస్తవం అనేది కూడా పబ్లిక్కి తెలుస్తుంది. ఓ ఇది జరిగిందా, ఓకే దీనికి చర్యలు తీసుకున్నారా అన్నటువంటి దానికి నిర్దిష్టమైనటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. వాస్తవాలు ఇలా ఉన్నాయని చెప్పి వాళ్ళకే అర్థమవుతుంది. ఎవరన్నా తప్పుడు ప్రచారం చేస్తుంటే బుద్ధి జ్ఞానం లేదని వాళ్ళే గడ్డి పెడతారు. ఇది కామన్ ప్రాసెస్ జరిగేది. ఇక్కడ పేర్లు పెట్టి బయట పెట్టేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అయిపోతుంది కదా. ఎందుకు స్వామివారి దగ్గర ఈ లేనిపోని అపోహల్లాగా. ఇక రెండో విషయం, ఇది ఆల్రెడీ అంతకుముందే బయటపడింది. జేఈఓ శరత్ని సిఈఓ ఎస్వీబీసీ ఇన్ఛార్జ్ సిఈఓ జేఈఓ వీళ్ళని అడిగితే సంబంధిత అధికారిపై విజిలెన్స్ విచారణ చేయించి చర్యలు తీసుకుంటాం. ఎవరు అధికారి? జేఈఓ. ఈజ్ రెస్పాన్సిబుల్. డైరెక్ట్గా ఫలానా అధికారా, ఇమీడియట్గా విజిలెన్స్ వేస్తున్నాం, ఇదిగో వివరణ, అయిపోయింది కదా. ఎందుకు వచ్చింది ఇదంతా? విఐపి దర్శనాల పేరుతోటి విఐపీలకి మాత్రమే ఎక్కువగా దర్శనాలు దొరుకుతున్నాయి అనేటువంటిది బయట ఒక అపోహ చాలా బలంగా ప్రబలింది. దానికి అపోహ అనడం కూడా కాదు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ప్రతిసారి వాళ్ళకి కావాల్సిన దర్శనాలు దొరుకుతున్నాయి. సామాన్యుడికి మాత్రం ఒక్క దర్శనం దొరకడం కాస్త దుర్లభంగానే మారుతోంది. 24 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది, 12 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది, 8 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ మొత్తం అంతా కూడా దానికి సంబంధించి ప్రక్షాళన చేపడుతున్నారు. ప్రక్షాళన చేపడుతూ దీన్ని కూడా కట్టడి చేయాలి కదా. డబ్బులు ఉన్నంత మాత్రాన శ్రీవాణి ట్రస్ట్కి ఇది కట్టేశారు 10,000, 10,500, లేదంటే ఎమ్మెల్యే లెటర్ మీద వెళ్ళిపోయారు, ఇచ్చేశారు, వెళ్ళిపోతున్నారు అంటే సామాన్య భక్తుడు కూడా వచ్చేది స్వామివారి దగ్గరికి భక్తితోటే వస్తాడు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ఒకలాగా, డబ్బులు లేని వాళ్ళకి ఒకలాగా అనేటువంటిది ఎందుకు తిరుమలలో అని చాలామంది ప్రశ్నిస్తున్నారు పబ్లిక్లోనే. మీరు కావాలంటే వెళ్ళి కామెంట్స్ చెక్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ 2 వీడియోలకు సంబంధించి టీటీడీకి సంబంధించిన ఏవైతే కథనాలు నేను ప్రసారం చేశానో ప్రతి దాని కింద కూడా ఈ విఐపి కల్చర్ అన్నటువంటి దాని మీదే టార్గెట్ చేస్తున్నారు ఎక్కువగా సామాన్య భక్తులు. మరి ఎక్కడ దీనికి ఒక అంత అనేది ఉండదా? ఒక అడ్డుకట్ట ఉండాలి కదా. 5 కోట్ల అవినీతి, 20 కోట్ల బడ్జెట్లో 5 కోట్ల ఒక ప్రోగ్రామ్కి మాత్రమే పెడుతున్నారు అన్న దగ్గర ఎంత పారదర్శకత ఉండాలి, అది ఆలోచించాలి కదా. భక్తుల్లోకి ఒక నెగిటివ్ ఇమేజ్ వెళ్తుంది. స్వామివారి దగ్గర ఇలాంటివి కుదరదు. ఒక వ్యాపార కేంద్రంగా చేసేసి అక్కడ తిష్ట వేసి కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళ తిష్ట వేసుకున్నటువంటిది స్వామివారి మీద భక్తితో ఉన్నారా, స్వామివారి సేవ చేస్తూ పారితోషికం తీసుకుంటున్నారా, లేదంటే ఇలాంటివి వీళ్ళందరూ వస్తారు కాబట్టి ఇది మనకి ఇంకొక కొత్త దందా అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ బిఆర్ నాయుడు గారు, ట్రస్ట్ బోర్డ్ మొత్తం, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అందరూ దీని మీద చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. ఒక ప్రణాళిక, ఇది పబ్లిక్కి, భక్తులకి ఖచ్చితంగా తెలియాలి వీటన్నిటికి సంబంధించి. ఎందుకంటే నిన్న మొన్న చూసాం 5,000 ఆలయాలు, శ్రీవాణి ట్రస్ట్ తోటి 5,000 ఆలయాలు నిర్మాణం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఎంఎస్ రాజు గారు ఎప్పుడో ఇచ్చారు. మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఎప్పుడో ఇచ్చారు. ఆయన ఏదో భగవద్గీతని తప్పుడు మాట మాట్లాడేశాడు అని చెప్పి ఆయన మీద ఇది చేసినప్పుడు అప్పుడే వివరణ ఇచ్చారు. తిరుమల ఆలయానికి సంబంధించి ఏం చేస్తున్నాం అనేది చెప్తూ 5,000 ఆలయాల్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇలా చేయబోతున్నాము, నిర్మించబోతున్నాము స్వామివారిని అని చెప్పి కూడా అన్నారు. బట్ ఇప్పటికీ ఇంకా మళ్ళీ అదే స్టేట్మెంట్, 5,000 ఆలయాలు నిర్మించబోతున్నాం. ఓకే ఫైన్, ఒక ఫేజ్ వైజ్ తీసుకెళ్తారు ఏంటి అనేది ఓకే అక్కడికి. బట్ ఇగో మధ్యలో ఉన్నటువంటి ఈ ఇంటర్నల్ వ్యవహారాలు మరి ఇవేంటి? వీటిని కదా ముందు అక్కడ రికట్టాల్సింది.
స్వామివారిని కనులారా అలా ప్రశాంతంగా ఒక క్షణం చూసుకొని, స్వామి నీ దర్శనం అయ్యింది చాలు అన్న సంతృప్తితోటి బయటికి వెళ్ళేలా భక్తులు ఉండాలి. అంతేగాని బయటకు వచ్చిన తర్వాత విఐపి కల్చర్ గురించో, లేదంటే దీని గురించో, లేదంటే అక్కడ జరుగుతున్నటువంటి తప్పుల గురించో, వీటన్నిటి గురించి మాట్లాడుకోవడానికి కాదు కదా అక్కడ ఉన్నది. సో మేనేజ్మెంట్ వారు దయచేసి ట్రస్ట్ బోర్డు వాళ్ళు కావచ్చు, అలాగే పనిచేస్తున్నటువంటి అధికారులు కావచ్చు, క్వాలిటీని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మీరు ఆల్రెడీ చేస్తున్నారు, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నాలు చేయండి. అట్ ద సేమ్ టైం ఇటువంటి తప్పులు ఏవైనా ఉన్నాయి అంటే ఏ మాత్రం క్షణం కూడా ఆలస్యం చేయాల్సినటువంటి పని లేదు. తక్షణమే అక్కడి నుంచి తీసుకెళ్ళి బయటపడేసేయండి. అది ఎంత ఉన్నతాధికారి అయినా ఎవరైనప్పటికీ కూడా నాట్ రిక్వైర్డ్ దేర్. ఇది భక్తుల మనోభావాలకి సంబంధించినటువంటి కోట్లాది మంది, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలకి సంబంధించినటువంటి విషయం. హోప్ చర్యలు తీసుకుంటారనుకుందాం. ఎప్పుడు తీసుకుంటారనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. లేదు ఇంకా కాస్త లేట్ అవుతోంది అంటే మాత్రం డెఫినెట్లీ విల్ క్వశ్చన్ అగైన్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.